టు మై ఛానల్. చూసారా చిక్కుడుగాయలు ఫ్రై అయితే ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. ఈ చిక్కుడుగాయ ఫ్రై చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. చిక్కుడుగాయల ఫ్రై. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు ఏం చేయబోతున్నానంటే నేను చూడండి గోరు చిక్కుడుగాయలు అనమాట. మా పెరట్లో కాసిన గోరు చిక్కుడుగాయలు ఇవైతే బాగా ఒలిసి 2 సార్లు కడిగి అయితే నీళ్ళు అయితే పోసి పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులో ఉప్పు వేసి ఉడికించుకుందాము. ఈ గోరు చిక్కుళ్ళు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే 2 సార్లు అయితే కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనం గ్యాస్ అంటించుకొని చిక్కుడుగాయలు అయితే ఉడికించుకుందాం. ముందైతే పెట్టేసాను ఫ్రెండ్స్. గ్యాస్ అంటించుకొని ఉప్పు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకుందాము. మూత పెట్టేసుకొని ఉడికిన తర్వాత ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి మూత తెచ్చొద్దాం. చూడండి బాగా సిమ్లో పెట్టాను అనమాట. ఉడుకుతా ఉన్నాయి కదా, ఈ విధంగా ఉడకనిద్దాము. ఇంకా అయితే ఉడకాలి ఫ్రెండ్స్, ఇంకా అయితే ఉడకలేదు. ఇది ఉడికే లోపల మనం ఇందులోకి పొడి మసాలా అయితే రెడీ చేసుకుందాం. మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం. పొడి మసాలా ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, కొద్దిగా కొబ్బరి పొడి అనమాట. మీరు పచ్చి కొబ్బరి వేసుకున్నా బాగుంటుంది. నా దగ్గర పచ్చి కొబ్బరి అయిపోయింది, అందుకే నేనైతే ఎండు కొబ్బరి వేస్తున్నాను. కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసాను అనమాట. ఒక 1 స్పూను ధనియాలు అనమాట. కొద్దిగా పుట్నాల పప్పు అంటాం కదా, చట్నీ పప్పు అంటాం కదా, ఇవైతే కొద్దిగా ఇలా వేసుకొని ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుందాం దీన్ని పచ్చాగా. చిక్కుడుగాయ అయితే ఉడికిపోయింది. చూడండి ఇలా ఉడికితే సరిపోద్ది. ఇప్పుడైతే మనం పెనం పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుందాం. అయితే ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్లు ఆయిల్ కాస్త వేడెక్కనిద్దాం. ఇందులో మనం పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవైతే కాస్త చిటపటన ఆయిల్చి ఫ్రై అవనిద్దాం. ఇందులో 2 ఎండుమిర్చి, ఎర్రగడ్డ, కరివేపాకు బాగా బ్రౌన్గా ఫ్రై చేసేసుకుందాం. ఎర్రగడ్డలు కాస్త వేగిన తర్వాత మనం చిక్కుడుగాయలు ఇందులో వేసేసుకుందాం. వేసుకొని కాస్త ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు వేసుకుందాం. కొద్దిగా బాగా ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు మనం కొద్దిగా పచ్చగా దంచి తీసుకున్న తెల్లగడ్డలు వేసుకుందాం. కొద్దిగా కారం వేసుకుందాం సరిపడా, మనం ఎంత తింటామో అంత. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గోరు చిక్కుడుగాయలు సాంబార్లోకి, రసంలోకి అయితే చాలా బాగుంటుంది. గోంగూర పచ్చట్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా కాసేపు ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందాం. అన్నీ అయితే బాగా మిక్సీ చేసేసుకొని కాసేపు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని మనం పొడి పెట్టుకున్నాం కదా మసాలా, అది ఇందులోకి వేసేసుకుందాం. ఫ్రెండ్స్ పచ్చి స్మెల్ అంతా కారం పప్పు అయినా వేసాం కదా, పచ్చి స్మెల్ పోయింది కదా. ఇప్పుడైతే మనం పొడి చేసుకునే మసాలా అంతా ఇందులో వేసుకున్నాము. పుట్నాల పప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి అనమాట. అంటే ఇదంతా వేసి బాగా ఇలా ఫ్రై చేసుకున్నాము. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అయిపోయింది చిక్కుడుకాయ ఫ్రై. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పప్పులోకి, రసంలోకి, అన్నంలోకి అయితే చాలా బాగా వస్తుంది. అన్నంలో కూడా తినేసేయచ్చు అనమాట. మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం ఇంకొక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఈ తాలింపు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.
ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం.